చట్టపరంగా విశ్వాసం నమ్మకం నాకు ఉంది కాబట్టి పక్క కూడా ఆడుతా నేను పట్టించుకోండి దాని గురించి. ఇలా లక్షల రూపాయలు కోట్ల కడుతున్నారు ఇవాళ కేసీఆర్ కుటుంబము. 2022లోనూ 23లోనూ నా మీద 100 కోట్ల ఇజ్జత్ దావా వేసిండు. ఏమైంది? మళ్ళీ 10 కోట్లకు ఇజ్జత్ దావా వేసాడు. కోట్లు చూసుకుంటే అవి ఉండేది కాదు, పోయేది కాదు. కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. ఆడ 11 లక్షలు కడితేవి, అంతకుముందు కడితేవి. ఇంకా సిరిసిల్ల లాంటి నియోజకవర్గం వల్ల మొన్న వరదలు వస్తే చచ్చిపోయారు. 1 రూపాయలు ఇచ్చినావా? ఈ 10 లక్షలు తీసుకపోయి ఇక సిరిసిల్ల ఇస్తే ఏమే కోట్ల రూపాయలున్నాయి. ఇజ్జత్ దావా తెలంగాణ రాష్ట్రంలో వేయాలంటే నువ్వు మీ అయ్య బయటికి రారు. నువ్వు మీ అయ్య తిట్టిన తిట్లు ఎవ్వరు తిట్లే. నేను లవంగం తింటే తంబాకు అన్నావు, సిగ్గుండాల కొంచెం అన్న. ఇజ్జదా వేరాదా? నన్ను వాడు వీడు అని మాట్లాడినావు. ఇజ్జదా వేరాదా నీ మీద? మీ అయ్య నా తలకే 6 ముక్కలు నట్టుకున్నాడు. ఇజ్జదా వేరాదా? నీ అయ్య నన్ను వాడు వీడు అని ఏ భాష పడితే ఆ భాష మాట్లాడాడు. ఇజ్జదా వేరాదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు, దళితులు ముఖ్యమంత్రి చేస్తాన్నావు, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు. యువతకు ఉద్యోగాలు ఇస్తాన్నావు, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తుంటే నువ్వు నీ అయ్య ఏడుంటారు? నిరుద్యోగ బుద్ధి ఇస్తాన్నావు, ఇయ్యలేదు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? రుణమాఫీ అన్నావు, చేయలేదు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? డబుల్ బెడ్రూమ్ ఇస్తాన్నావు, మోసం చేస్తావు. ఇజ్జదా వేస్తే ఏడుంటావు నువ్వు? గట్ల బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు, మీ నాయన పేరేపి మీ అయ్య పేరేపి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకి పోయినా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. 9 సార్లు జైలుకి పోయినా. 109 కేసులు. అర్ధరాత్రి ఎత్తుకపోయారు, మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు, రాళ్ల దాడులు చేశారు. కానీ అన్నిటిని నేను ఎట్లా ఎదుర్కొన్నా? రాజకీయ నాయకుడు నేను. ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జత్ దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఏదో అనుకుంటున్నట్టున్నావు. ఇజ్జత్ దావేగానే నోటీస్ చేయగానే బండి సంజయ్ భయపడతాడు. తెలంగాణ సమాజానికి నేను అప్పీల్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గాని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ సమాజాన్ని తిట్టిన తిట్లు వాస్తవమా కాదా? అదే కుటుంబం ఇవాళ నాలాంటి సామాన్య కార్యకర్తల మీద ఇజ్జత్ దావా వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే వీళ్ళని ఏం చేయాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇది కరెక్టా? నేనే బూతులు మాట్లాడలే, ఇక్కడ వాస్తవాలు మాట్లాడినా. నేను కోర్టుల పక్కన నిరూపించుకుంటాను. ప్రజాప్రతినిధిని నేను ఫీల్డ్ మీద కొట్టాడేటువంటి నాయకుడిని. నేను రాజకీయంగా ఎదుర్కొంటా తప్ప నేను ఇజ్జత్ దావాల పేరుతో బెదిరించే ప్రయత్నం చేయాలి. నాకు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము నాకున్నది. నేను మొన్న సవాల్ చేసిన, నన్ను తంబాకు తింటావు అన్నావు. నేనేమన్నా అంటే తంబాకు తింటావు అన్నావు కదా, నేను నా కుటుంబ సభ్యులతో సహా వచ్చి ప్రమాణం చేస్తాను. నువ్వు డ్రగ్స్ తీసుకుంటా లేవు అని చెప్పి నీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయమని అన్నా. ఎందుకు రాలే? మరి నా మీద ఆరోపణలు చేస్తావు కదా, ఎందుకు రాలే అంటున్నా. నువ్వు తప్పు చేయకుండా రావచ్చు కదా. నువ్వు దేవుని మొక్కవు, నీ కుటుంబ సభ్యులు తీసుకోరమ్మని చెప్పినా, ప్లేసు, టైము, డేటు డిసైడ్ చేయమని చెప్పినా. రాకపోవడంలో నీకున్న ఇబ్బంది ఏంది? ఇది ఫీల్డ్ గా కొట్టాడే పద్ధతి. లక్షలు కోట్ల కట్టడానికి పైసలు కనుక సిరిసిల్ల వరదలు వస్తే రూపాయి ఇచ్చే చేత కాదు. నీ కార్యకర్తలు చచ్చిపోతున్నారు, చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు రూపాయి